ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన పాముల గురించి తెలుసుకుంటున్నాయి. ఈ పాముని మనీ బ్యాండెడ్ క్రైట్ అని పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం వచ్చేసి బంగారస్ మల్టీసింక్టస్. చైనీస్ క్రైట్ అని కూడా దీన్ని పిలుస్తారు. ఈ మనీ బ్యాండెడ్ క్రైట్ ని దీని రంగు వచ్చేసి నలుపు మరియు తెలుపు బ్యాండ్ల ద్వారా ఇలా ఉంటుంది కాబట్టి దీన్ని చైనీస్ క్రైట్ లేదా మనీ బ్యాండెడ్ క్రైట్ అని పిలుస్తారు. ఇది ఎక్కువగా తూర్పు మరియు ఆగ్నేషియాలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణంగా ఇది 4 అడుగులు ఉంటుంది. 1.2 మీటర్ల వరకు అయితే పొడవు పెరుగుతుంది. ఈ ప్రమాదకరమైన పాము వరి పొలాలు మరియు చిత్తడి నేలలు వంటి తడి వాతావరణాలను ఎక్కువగా ఇష్టపడుతుంది. దీని ఆహారంలో ఇతర పాములు, కప్పలు మరియు చిన్న బలులు ఉంటాయి. వాటి విషం చాలా న్యూరోటాక్సిక్. ఈ పాము అనేక ఇతర విషపూరిత పాముల కంటే ఎక్కువగా రాత్రిపూట సంచరిస్తుంది. దీని వలన పగటిపూట అయితే మానవులకి అటాక్ జరగదు. రాత్రిపూట ఎక్కువగా అటాక్స్ జరుగుతూ ఉంటాయి. ఒకవేళ కానీ దీని అటాక్ జరిగిందే అంటే దీని విషయం చాలా న్యూరోటాక్సిన్లు ఉంటాయి కాబట్టి అది కూడా రాత్రిపూట కరుస్తుంది కాబట్టి కండరాల పక్షవాతము మరియు శ్వాసకోశ వైఫల్యానికైతే దారి తీస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న పాముని డెత్ యాడర్ అని పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం అకాంతోఫిస్ అంటార్కిటికస్. ఈ పాములు చాలా పాముల మాదిరిగా కాకుండా డెత్ యాడర్లు తమ వేటను చురుగ్గా వేటాడవు లేదా వెంబడించవు. బదులుగా అవి క్యాడల్ లూరింగ్ అని పిలువబడే ఒక పద్ధతిని ఉపయోగిస్తాయి. దీనిలో పురుగు లేదా చిన్న కీటకం యొక్క కదలికలను అనుకరించడానికి వాటి తోక కొనను కదిలిస్తాయి. దాన్నే క్యాడల్ లూరింగ్ అనే పద్ధతిని చెప్తారు. ఈ లూరింగ్ టెక్నిక్ వేటను కొట్టే దూరంని అయితే ఈ పాములు మెయిన్ ఆకర్షిస్తాయి. ఇవి కదలకుండా మరియు ఎక్కువ కాలం దాగి ఉంటాయి. ఇది పాముల్లో ఆకస్మిక మాంసాహారుల్లో ఒకటిగా అయితే ఉంటుంది. ఇది ఎక్కువ ఉత్తమ మాంసాహారిగా అయితే పిలుస్తారు. డెత్ యాడర్ దృఢమైన మరియు పొట్టి శరీరాన్ని కలిగి ఉంటుంది. సాధారణంగా 2.5 అడుగులు అయితే ఉంటుంది. 0.75 మీటర్ల వరకు అయితే పొడవు పెరుగుతుంది. ఇది విశాలమైన చదునైన తల మరియు ఆకు చెత్తలో దాగి ఉండడానికి సహాయపడే అద్భుతమైన నమూనాను కలిగి ఉంటుంది. అంటే ఇది చెట్ల దగ్గర ఆకుల కింద దాగి ఉంటుంది. ఈ ఆస్ట్రేలియన్ పాము పక్షులు మరియు చిన్న క్షీరదాలను తింటుంది. డెత్ యాడర్ విషయం చాలా శక్తివంతమైంది. చికిత్స చేయకపోతే 6 గంటల్లోనే మానవుల్లో పక్షవాతం మరియు మరణం సంభవిస్తుంది. కేప్ కోబ్రా. దీని శాస్త్రీయ నామం వచ్చి నాజా నీవియా. కేప్ కోబ్రా దక్షిణాఫ్రికాలోని వాతావరణంలోనైతే ఇది ఎక్కువగా నివసిస్తుంది. వీటిలో పాక్షిక ఎడారి ప్రాంతాలు, పొదలు మరియు మానవ ఆవాసాల చుట్టూ అయితే ఎక్కువగా ఇవి ఉంటాయి ఈ పాములు, ఈ కేప్ కోబ్రాలు. కేప్ కోబ్రా పాములు మానవ నివాసాల్లోకి ప్రవేశించే ధోరణి అయితే కలిగి ఉంటాయి. అంటే ఇవి ఎక్కువగా మనుషులు ఎక్కడైతే ఉంటారో ఆఫ్రికాలో ఇవి ఎక్కువ కనిపిస్తాయి. మనుషులు ఎక్కడ ఎక్కువగా ఉంటారో వాటి దగ్గర ఎక్కువగా ఉండడానికి అయితే ఇవి ఇష్టపడుతుంటాయి. ముఖ్యంగా తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో ఇది దాని పరిధిలో సాధారణంగా కనిపించే కోబ్రాల్లో ఒకటిగా మారుతుంది. అంటే కోబ్రాలు మన ఇండియాలో కోబ్రాలు ఎలాగుంటాయో అక్కడ కూడా ఈ ఆఫ్రికాలోని ఈ కేప్ కోబ్రా అనేది మనుషుల దగ్గర ఎలా ఉంటుంది అలాగా కలిసిపోతూ ఉంటది నార్మల్ కోబ్రా లాగా. కేప్ కోబ్రా పసుపు మరియు బంగారు రంగు నుండి గోధుమ లేదా నలుపు రంగు వరకు రంగుల్లో మారుతుంది. ఇవి సాధారణంగా 4 నుండి 5 అడుగుల వరకు ఉంటాయి. అయితే 1.2 నుండి 1.5 మీటర్ల వరకు పొడవును ఇవి పెరుగుతూ ఉంటాయి. కేప్ కోబ్రా విషం చాలా న్యూరోటాక్సిక్. ఒక్కసారి ఇది కాటు వేసిందంటే మానవులపై తీవ్రమైన నాడీ వ్యవస్థపై ఇది ఎక్కువగా చూపిస్తుంది. దీని ప్రభావం, దీని విష ప్రభావము, దానివల్ల నాడీ సంబంధిత నష్టం కలుగుతుంది. శ్వాసకోశ వైఫల్యము మరియు మరణం కూడా సంభవిస్తుంది. కేప్ కోబ్రా ఆహారంలో ప్రధానంగా పాములు, ఎలుకలు, బల్లులు, పక్షులు మరియు క్యారెన్ చాలా ఇష్టంగా తింటాయి.